గుంటూరు జిల్లాలో ఆ నియోజకవర్గం రూటే సపరేటా? ఆ స్థానం రెండోసారి పోటీకి కలిసి రాదనే టాక్ నిజమేనా? మరి అలాంటి నియోజకవర్గంలో సైకిల్ అభ్యర్థి 5 సార్లు గెలిచి రికార్డు బ్రేక్ చేశారు. అయితే గత ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన ఆయన ఈసారి అక్కడ పోటీ చేశారు. గతంలో ఆయన ఒక్కడికే కలిసి వచ్చిన అసెంబ్లీలో ఈసారి గెలిపెవరిది? మరోసారి అక్కడ సైకిల్ హవా కొనసాగుతుందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎందుకంత స్పెషల్? వాచ్ ఇట్. గుంటూరు జిల్లాలోని పొన్నూరు అసెంబ్లీ స్థానం ఎంతో స్పెషల్ అట. అక్కడి నుంచి రెండోసారి పోటీ చేసేవారికి కలిసి రాదట. కానీ ఒక టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు మాత్రం కలిసొచ్చే స్థానమట. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఈసారి అక్కడ పోటీ చేశారు. దీంతో గతంలో ఆయనకొక్కడికే కలిసొచ్చిన ఆ అసెంబ్లీ స్థానంలో గెలిపేవరిదనే టాక్ జోరందుకుంది. మరోసారి ధూళిపాళ్ల సెంటిమెంట్ రిపీట్ చేసి సైకిల్ హవా చూపిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఓటమి వైపా లేక గెలుపు దిశగానా అనేది గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వంగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర పూర్తి అంకిత భావంతో పార్టీ కోసం పనిచేశారు. పొన్నూరులో ఎవరు ఎప్పుడు పోటీ చేసినా కొత్త నాయకులే గెలిచారట. ఓడినా గెలిచినా అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి రెండోసారి ఆ స్థానం కలిసి రాదట. అయితే వరుసగా పొన్నూరు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు టీడీపీ ధూళిపాళ్ల. 2019 ఎన్నికల్లో ఓడిన నరేంద్ర ఈసారి ఎన్నికల్లో గెలుస్తారా? అధికారం వస్తే ప్రభుత్వంలో కీలక నేతగా ఉండాలన్న తన చిరకాల కోరిక తీరుతుందా అనే టాక్ నియోజకవర్గం వ్యాప్తంగా నడుస్తోందట. గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. పొన్నూరు గడ్డ ధూళిపాళ్ల ఫ్యామిలీకి అడ్డాగా నిలిచింది. తండ్రి వీరయ్య చౌదరి మరణంతో నరేంద్ర పొన్నూరు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పొన్నూరులో అభ్యర్థులు మారుతూనే ఉన్నారు. వైసీపీ గత 3 ఎన్నికల్లోనూ పోటీ చేసిన అభ్యర్థికి మరోసారి అవకాశం ఇవ్వలేదు. 2019లో నరేంద్ర మీద గెలిచిన వైసీపీ అభ్యర్థి కిలారు రోసయ్యకు ఈసారి పొన్నూరు సీటు దక్కలేదు. అలా అన్ని పార్టీల్లో ఎప్పటికప్పుడు అభ్యర్థులు మారుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో పొన్నూరులో పోటీ చేసిన రోసయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశారు. దీంతో పొన్నూరు అసెంబ్లీలో వైసీపీ బరిలో అంబటి మురళి పోటీకి దిగారు. అయితే పొన్నూరు నియోజకవర్గానికి అంబటి మురళి పూర్తిగా కొత్త వ్యక్తి కావడంతో క్యాడర్తో పరిచయాలు లేవట. స్థానికంగా సహకారం తీసుకోవడంలోనే ఆయనకు సమయం మొత్తం సరిపోయిందట. నియోజకవర్గంలో నేతలను బుజ్జగించడానికే మురళికి ఎక్కువ సమయం పట్టిందనేది లోకల్ టాక్. మరోవైపు 2019 ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న నరేంద్ర ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేశారు. అప్పటినుంచే నియోజకవర్గంలో ప్రజలతోనే ఉంటూ వచ్చారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ నరేంద్రకు ఓటు బ్యాంకు ఉందట. అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయట. అవే ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన రావి వెంకటరమణ టీడీపీలో చేరి నరేంద్ర గెలుపు కోసం సహాయ సహకారాలు అందించారు. ఇది నరేంద్రకు కలిసొచ్చే మరో అంశంగా విశ్లేషకులు అంటున్నారు. నరేంద్ర 2019లో మాత్రమే ఓడిపోయారు. అంతకు ముందు వరకు ఆయన 5 సార్లు గెలిచారు. ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చిన వారు పోటీ చేయడం, ఓడిపోవడం, ఇక నియోజకవర్గానికి దూరం కావడం పొన్నూరులో పరిపాటిగా మారింది. కానీ పొన్నూరునే నమ్ముకున్న నరేంద్రకే పట్టం కట్టాలని ఓటర్లు సైతం డిసైడ్ అయ్యారట. పోలింగ్ సరళి నరేంద్రకు అనుకూలమని స్పష్టంగా కనిపించిందట. అదే పరిపాటితో వైసీపీ తమ అభ్యర్థిని మార్చి ఎన్నికల బరిలో దింపింది. ఫలితంగా వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి పోటీ చేశారు. అంబటి మురళి గెలుపు కోసం ఎంతో ఖర్చు చేసి ప్రచారం చేశారట. మరి వైసీపీ లెక్కల ప్రకారం అంబటి మురళి గెలుస్తారా? లేక టీడీపీ నుంచి బరిలోకి దిగిన నరేంద్ర ఆరోసారి పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.